लोकाभिरामं श्रीरामं भूय भूय नमाम्यहम्। आचम्य पूर्वोक्त एवं विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य पगडिगुल गोत्रोद्भवस्य మీ పేర్లు గోపాల్ నామధేయస్య శ్రీదేవి నామధేయస్య సాయి తేజ నామధేయస్య అనురాగ్ నామధేయస్య సహకుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్యధైర్యవిజ అభయాయువారోగ్యైశ్వర్యాభివృద్ధిదం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కరుణాకటాక్ష వీక్షణావలిద్దం అనురాగ్ జన్మదినేన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి अर्चना च करिष्ये। ओम शिवाय नमः, महेश्वराय नमः, शंभवे नमः, पिनाकिने नमः, ओम शशिशेखराय नमः, वामदेवाय नमः, विरूपाक्षाय नमः, कपत्तिने नमः, ओम नीललोहिताय नमः, खट्वांगे नमः, शिवविष्ठाय नमः, अंबिकानाथाय नमः, श्री पुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो नः प्रचोदयात्। सत्यन्वर्तिन प्रेमचानमृतमृतोपत्नमधे श्री पुण्यलिंगेश्वर स्वामी नमो नमः। प्रातः काल में नारिकेलवल्लभेदनर्पय ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानोदान समानाय स्वाहा। मध्ये मध्ये पानीयं समर्पयामि, अमृतापिदानमति उत्तरापों समर्पयामि, हस्तो प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, मुखे शुद्ध आचमनीयं समर्पयामि। अधा नीराजनं कृत्वा ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమ. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము కార్తీక మాసము శుక్లపక్షము 4/11/2025 సంవత్సరమున గుర్రంగూడ వాస్తవ్యులు పగిడికుల గోత్రోభవస్యులు రాయంచి గోపాలకృష్ణయ్య శ్రీదేవి గారుల కుమారుడు చిరంజీవి అనురాగ్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అనురాగ్ పుట్టినరోజు సందర్భంగా వారు కుటుంబ సభ్యులు రాయంచి గోపాలకృష్ణయ్య గారు, తల్లి శ్రీదేవి గారు, అన్నయ్య సాయి తేజ వీరందరూ కూడా యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మా బాబు బర్త్డే ఈరోజు November 4th. ఇంతకుముందు 1 month బ్యాక్ కూడా వచ్చాము, ఇప్పుడు మళ్ళీ వచ్చాము. November 4th బర్త్డే ఉందని ఈరోజు మాది 3 పూటల భోజనం అన్నదాలకి మేము ఇస్తున్నాము. ఈరోజు మాకు ఈ జ్యోతిలింగాలు చూసిన తర్వాత మాకు చాలా ఆశ్చర్యపోయింది. ఈ కార్యక్రమం ఇట్లే మంచి కొనసాగాలని మేము కోరుకుంటున్నాము. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.